తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనం రోజు తాగే పాలు మనకు బలాన్ని ఇస్తున్నాయా లేక మనల్ని మృత్యువు వైపు తీసుకెళ్తున్నాయా? పసిబిడ్డలకు పాలు పడతాం, పెద్దవాళ్ళు టీ కాఫీలు తాగుతారు. కానీ కొందరు స్వార్థపరులు పాలల్లో విషపూరిత కెమికల్స్ కలిపి అమ్మేస్తున్నారు. కల్తీ పాలు తాగి ప్రాణాలు కోల్పోతున్న వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. తాజాగా రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 4 చనిపోయారు. అందుకు మీరు ఈరోజే మేల్కొనండి. మీరు తాగే పాలు అసలైనవో కాదో ఇంట్లోనే పరీక్షించుకుని తాగండి. కేవలం 2 నిమిషాల్లో పూర్తయ్యే ఈ వివరాలు ఇప్పుడు క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. చాలామంది పాలల్లో నీళ్లు కలపటం మామూలే కదా అనుకుంటారు. కానీ నీళ్లు కలిపితే పాలల్లో ఉండే ప్రోటీన్లు, కాల్షియం వంటి పోషకాలు తగ్గిపోతాయి. దీనివల్ల ముఖ్యంగా పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుంది. అందుకే మీకు ఇచ్చే పాలు కల్తీయా కాదా అని తెలుసుకోవడానికి ఒక నునుపుగా ఉండే బండను కానీ లేదా ఒక ప్లేట్ను కానీ కొంచెం వాలుగా పెట్టండి. దానిపై ఒక చుక్క పాలు వేయండి. ఆ పాలు మెల్లగా కారుతూ తెల్లటి గీతను ఏర్పరిస్తే అది స్వచ్ఛమైన పాలు. ఒకవేళ ఆ చుక్క వేగంగా జారిపోయి ఎటువంటి గీతను వదలకుండా నీళ్ళలా పోతే అందులో నీళ్లు కలిసినట్లేనని గుర్తుపెట్టుకోండి. ఇక కొందరు పాలు చిక్కగా కనిపించడానికి, నురుగు రావడానికి డిటర్జెంట్ లేదా వంట నూనెలు కలుపుతూ ఉంటారు. ఇవి తాగితే కడుపులో అల్సర్లు, గ్యాస్ సమస్యలు వస్తూ ఉంటాయి. వీటిని గుర్తించడానికి కొంచెం పాలను అరచేతిలో వేసుకుని బాగా రుద్దండి. పాలు జిగటగా అనిపిస్తూ సబ్బులా నురుగు వస్తుంటే అవి ఖచ్చితంగా కల్తీ పాలను గ్రహించాలి. అలాగే పాలను బాగా మరిగించినప్పుడు అవి ఉండాల్సిన దానికంటే ఎక్కువ పసుపు రంగులోకి మారిపోతే అందులో తప్పకుండా రసాయనాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. పాలు నీళ్ళలా పలచగా ఉండకూడదని కొందరు అందులో పిండి లేదా స్టార్చ్ కలుపుతూ ఉంటారు. దీనివల్ల పాలు చిక్కగా కనిపిస్తాయి, కానీ మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ కల్తీ గుట్టు తేల్చడానికి ఒక చిన్న టెస్ట్ చేస్తే సరిపోతుంది. ఒక చిన్న గ్లాసులో 5 మిల్లీలీటర్ల పాలు తీసుకోండి. అందులో 2 చుక్కలు, కేవలం 2 చుక్కల అయోడిన్ ద్రావణాన్ని కలపండి. పాలు ఒకవేళ నీలం రంగులోకి మారిపోయాయా అయితే ఆ పాలలో పిండి కలిపినట్లు మీరు నిర్ధారించుకోవాలి. వీటన్నిటికంటే ప్రమాదకరమైంది యూరియా కల్తీ. పాల రుచి మారకుండా ఉండటానికి యూరియాను కలుపుతూ ఉంటారు. ఇది కిడ్నీలను దెబ్బతీసే ప్రాణాలు హరిస్తుంది. ఈ కల్తీని గుర్తించడానికి 1 చెంచా పాలల్లో 1/2 చెంచా సోయాబీన్ పొడి లేదా కందిపప్పు పొడి వేసి బాగా కలపండి. ఒక 5 నిమిషాల తర్వాత అందులో ఎర్ర లిట్మస్ పేపర్ ఉంచండి. ఎర్ర లిట్మస్ పేపర్ అందులో ముంచండి. ఆ ఎర్రటి పేపర్ కనుక నీలం రంగులోకి మారింది అంటే ఆ పాలలో యూరియా ఉన్నట్లే. అలాంటి పాలు తాగటం ప్రాణాలకు నిజంగా ప్రమాదకరం. చూశారుగా, మనం కాస్త జాగ్రత్తగా ఉంటే మన కుటుంబాన్ని కాపాడుకోవచ్చు. పాలు కొనేటప్పుడు కేవలం ధర తక్కువగా ఉందని లేదా ప్యాకెట్ మెరుస్తుందని అస్సలు నమ్మొద్దు. పైన చెప్పిన చిట్కాలతో ఇంట్లోనే ఎప్పుడప్పుడు పరీక్షించుకోండి. మీకు ఏదైనా అనుమానం వస్తే వెంటనే మీ ఏరియాలోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కు సమాచారం ఇవ్వండి. ముందే మేలుకుంటే మన ప్రాణాలతో పాటు మన కుటుంబంలో ఉన్న సభ్యులు అనారోగ్యం పాలు కాకుండా మనం రక్షించుకోవచ్చు.